హాయ్ గైస్, వెల్కమ్ టు పైథాన్ బస్. సో లాస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్ టు నంపై అలానే నంపైని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాం కదా. సో నౌ నంపై అరేని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా యూస్ చేయాలి, దాని మీద ఆపరేషన్స్ ఎలా పర్ఫామ్ చేయాలి, ఇవన్నీ కూడా చూద్దాం. సో దీన్ని నేను పార్ట్స్గా డివైడ్ చేశాను. సో ఇది పార్ట్ 1 వీడియో అండ్ దీస్ ఆర్ ఆల్ ద టాపిక్స్ విచ్ విల్ బీ కవరింగ్ ఇన్ దిస్ వీడియో. ఓకే, లెట్ స్టార్ట్. సో ఫస్ట్ మనం అరేని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ నంపైని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ నంపై అండ్ దీన్ని నేను రీనేమ్ చేస్తున్నాను యాజ్ ఎన్పి. ఓకే, ఎందుకు మనం ఇక్కడ రీనేమ్ చేసాం? ఎవ్రీ టైం మనం ఎప్పుడైతే నంపైని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటామో ఎవ్రీ టైం ఈ నంపై అనే ఫుల్ నేమ్ ఇవ్వకుండా ఈజీగా ఈ షార్ట్ కట్తోని ఎన్పి అని మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు. అర్థమైందా? అండ్ ఇక్కడ ఎన్పి అనే నేమ్ ఇవ్వాలా అంటే నో, ఇక్కడ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. బట్ యూజువల్గా ఇట్స్ అ బెస్ట్ ప్రాక్టీస్ టు ఫాలో ది స్టాండర్డ్ కన్వెన్షన్. మీరు ఎక్కడైనా డాక్యుమెంటేషన్ ఇంకెక్కడైనా అబ్జర్వ్ చేస్తుంటే ఎక్కువగా ఎన్పి అనే నేమ్తోనే మనం రీనేమ్ చేసి ఉంటుంది. అబ్జర్వ్ చేశారా? ఎందుకు అంటే మనం ఒకవేళ ఏదైనా కోడ్ డెవలప్ చేసామనుకోండి, ఈ కోడ్ ఎవరికైనా షేర్ చేసినా లేదంటే మన కోడ్ ఎవరైనా మెయింటైన్ చేసినా సో వాళ్ళకి ఈజీగా ఉంటుంది మన కోడ్ని మెయింటైన్ చేయడానికి, అర్థం చేసుకోవడానికి. అర్థమైందా? సో ఇప్పుడు అరేని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఎన్పి డాట్ అరే అండ్ పారెంథసిస్, ఇదే సింటాక్స్. యూజింగ్ దిస్ మనం అరేని క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ దీన్ని ఒక వేరియబుల్లో పెట్టుకుందాం. ఫర్ సపోజ్ ఏ ఈక్వల్స్ టు ఎన్పి డాట్ అరే. అండ్ దీంట్లో మనం లిస్ట్ అయినా పాస్ చేసుకోవచ్చు, టప్పులనైనా పాస్ చేసుకోవచ్చు. లిస్ట్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం? యూజింగ్ స్క్వేర్ బ్రేసెస్, రైట్? 1, 2, 3 అని ఇచ్చాను ఫర్ సపోజ్. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నౌ లెట్స్ ప్రింట్ దిస్ ఏ. ప్రింట్ అయిపోయింది. 1, 2, 3 అని అవుట్పుట్ వచ్చింది. సో ఇది 1 డైమెన్షనల్ అరే. ఓకే, సో ఇక్కడ మనం టప్పుల్ని కూడా పాస్ చేసుకోవచ్చు. సేమ్ అవుట్పుట్ వస్తుంది 1, 2, 3 అని. ఓకే, ఇప్పుడు 2 డైమెన్షనల్ అరే ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఏమీ లేదు, 2 డైమెన్షనల్ అరే. ఇన్సైడ్ దిస్ ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇంకొక లిస్ట్ని యాడ్ చేయాలి అనుకుంటున్నాను. 1, 2, 3 అండ్ 4, 5, 6 అని 2 లిస్ట్ని యాడ్ చేశాను. ఓకే, అండ్ 2 డైమెన్షనల్ అరే క్రియేట్ చేయాలి అనుకుంటే మనం ఇంకొక లిస్ట్ని పాస్ చేయాలన్నమాట. అర్థమైందా? ఒకవేళ నేను ఇక్కడ లిస్ట్ తీసేసి జస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, నాకు ఎర్రర్ వస్తుంది. చూడండి, చూసారా? ఫీల్డ్ ఎలిమెంట్స్ మస్ట్ బి 2 or 3 టపుల్స్ గాట్ 4 అని వచ్చింది కదా. సో ఇది 2 డైమెన్షనల్ అరే అవ్వాలి అంటే మనం ఇంకొక లిస్ట్ని మనం ఇవ్వాలి. ఓకే, లిస్ట్ ఇన్సైడ్ లిస్ట్. సో ఇది 2 డైమెన్షనల్ అరే. ఇప్పుడు ఇది ఏని ప్రింట్ చేశాను అనుకోండి, చూసారా? ప్రింట్ అయింది. సో ఇది 2 డైమెన్షనల్ అరే. అర్థమైందా? ఇక్కడ మనం ఎన్ని లిస్ట్స్ అయినా పాస్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 7, 8, 9 ఇచ్చాను అనుకోండి, ఇది కూడా 2 డైమెన్షనల్ అరే. బట్ ఏంటి అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ 3 rows అండ్ 3 columns. అర్థమైందా? ఒకవేళ సింగిల్ లిస్ట్తో మనం 2 డైమెన్షనల్ అరే క్రియేట్ చేయాలనుకోండి, అలా కూడా చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ఐఎమ్ చేంజింగ్ దిస్ టు లిస్ట్. అండ్ లిస్ట్లో ఇంకొక లిస్ట్ని ఇవ్వాలి కదా, 2 డైమెన్షనల్ అవ్వాలి అంటే లిస్ట్లో ఇంకొక లిస్ట్ ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూసారా ఎలా వచ్చింది అంటే ఇది 2 డైమెన్షనల్ అరే. అర్థమైందా? సో ఇప్పుడు సేమ్ లైక్ మనం 3 డైమెన్షనల్ అరే కూడా క్రియేట్ చేసుకోవచ్చు. 3 డైమెన్షనల్ అరే క్రియేట్ చేయాలి అనుకుంటే ఇంకొక లిస్ట్ ఇవ్వాలి. అర్థమైందా? అంటే 2 లిస్ట్స్లో మనం లిస్ట్స్ ఇస్తే అది 3 డైమెన్షనల్ అరే అవుతుంది. ఇప్పుడు ఈ ఏని ప్రింట్ చేసి చూద్దాం. ప్రింట్ ఏ. చూసారా, ఇది 3 డైమెన్షనల్ అరే. అర్థమైందా? సో ఇది అరేని క్రియేట్ చేయడం. ఇంత సింపుల్గా మనం ఒక అరేని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మనం అప్ టు n డైమెన్షనల్ అరే వరకు క్రియేట్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇప్పుడు ప్లేస్ హోల్డర్స్ అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు వరకు మనం అరేని ఎలా క్రియేట్ చేసాం? ఒక డేటాని ఇచ్చి మనం ఒక అరేని క్రియేట్ చేసాం. లైక్ 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్, రైట్? సో ఈ ప్లేస్ హోల్డర్స్ ఏంటి అంటే మనకి ఫర్ సపోజ్ ఆ అరే యొక్క సైజ్ అండ్ షేప్ తెలుసు, బట్ దాంట్లో డేటాని మనం ఎప్పుడు ఫ్యూచర్లో యాడ్ చేయాలి అనుకున్నాం అనుకోండి. సో అలాంటి టైంలో మనం ఈ ప్లేస్ హోల్డర్స్ యూస్ చేయొచ్చు. ఓకే, దీనివల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ నేను బేసిక్గా మీకు చెప్పాను ప్లేస్ హోల్డర్స్ మనం ఎందుకు యూస్ చేస్తామో అనేది. ఓకేనా? ఒక స్ట్రక్చర్ లాగా లైక్ ఒక డమ్మీ అరే లాగా మనం క్రియేట్ చేయాలి అనుకుంటే ఈ ప్లేస్ హోల్డర్స్ యూస్ చేయొచ్చు. దీంట్లో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేస్ హోల్డర్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ ఇవన్నీ కూడా ఇక్కడ నేను పెట్టేసి ఉంచేసాను, ఎందుకంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందని. ఓకేనా? సో ఇప్పుడు ఫాస్ట్గా ఒక్కొక్క ప్లేస్ హోల్డర్స్ కోసం చూసేద్దాం. సో ఫస్ట్ ఎన్పి డాట్ జీరోస్ కదా. సో ఇక్కడ నేను ఇన్సైడ్ ఏం పాస్ చేశాను? ఒక టపుల్ని పాస్ చేశాను విచ్ ఈస్ హ్యావింగ్ ఏ రో అండ్ కాలమ్. సో ఈ ఫస్ట్ పారామీటర్ అనేది రో అండ్ ఈ సెకండ్ పారామీటర్ అనేది కాలమ్. అంటే రో సైజ్ అండ్ కాలమ్ సైజ్. ఇక్కడ 3, 8 ఇచ్చాను కాబట్టి ఇట్ విల్ క్రియేట్ ఏ 3 rows అండ్ 8 column సైజ్ ఆఫ్ అన్ అరే. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూసారా, 3 rows అండ్ 8 columns అండ్ ఆల్సో ఈ అరే మొత్తం జీరోస్గా ఫిల్ చేసుకుంటుంది. ఎందుకంటే మనం ఇక్కడ ఎన్పి డాట్ జీరోస్ అని ఇచ్చాం కాబట్టి.
అర్థమైందా? నెక్స్ట్ ఎన్పీ డాట్ వన్స్, ఇది కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ జీరోస్ లానే, బట్ ఏంటి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ జీరోస్ వన్స్ ఫిల్ చేసుకుంటుంది. ఓకే, దట్స్ ఇట్. వన్స్ అంటే జీరోస్ అండ్ వన్స్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఫుల్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇక్కడ ఏమొచ్చింది, మనం ఇక్కడ ఏ టపుల్ పాస్ చేసాం, 2 and 3 అంటే 2 rows 3 columnsకి ఒక అరేని క్రియేట్ చేయి అండ్ దాంట్లో డేటాని మనం ఏదైతే ఇక్కడ వాల్యూ ఇచ్చామో ఆ డేటా అనేది ఫిల్ చేసుకుంటుంది. ఫర్ సపోజ్ ఇక్కడ 5 ఉంది కదా, నేను ఫర్ సపోజ్ 7 ఇచ్చాను అనుకోండి, మొత్తం ఆ అరే అంతా మనం ఏదైతే డేటా ఇచ్చామో ఇక్కడ 7 ఇచ్చాం కాబట్టి ఆ 7ని ఫిల్ చేసుకుంటుంది. అర్థమైందా ఫుల్ అంటే ఏంటో? నౌ లెట్స్ సీ వాట్ ఈస్ ఎంప్టీ. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఎంప్టీ అంటే ఏమీ లేదు, మనం ఇక్కడ ఇచ్చిన సైజ్ బట్టి ర్యాండమ్గా సమ్ వాల్యూస్ని అది ఫిల్ చేసుకుంటుంది అంతే. ఇక్కడ నేను 4,3 ఇచ్చాను కాబట్టి 4 rows 3 columnsగా సమ్ ర్యాండమ్ వాల్యూస్ని అది ఇన్సర్ట్ చేసుకుంది, ర్యాండమ్ ఫ్లోట్ వాల్యూస్. ఓకే, నెక్స్ట్ ఎన్పీ డాట్ ఐ. సో ఇక్కడ నేను 5 ఇచ్చాను కాబట్టి ఇట్ విల్ క్రియేట్ ఎ స్క్వేర్ మ్యాట్రిక్స్. అంటే ఏంటి, ఇక్కడ 5 ఇచ్చాను కాబట్టి 5 rows and 5 columns. ఒకవేళ 4 ఇస్తే 4 rows and 4 columns అండ్ డయాగ్నల్గా అన్ని 1ని ఫిల్ చేసుకుంటుంది. ఓకే, అండ్ ఫర్ సపోజ్ మనకి కావాలి అంటే మనం కాలమ్ అండ్ రోస్ రెండు కూడా ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ 5 ఇచ్చాను కదా, 5,4 ఇచ్చాను అనుకోండి, 5 rows and 4 columns ఫిల్ చేసుకుంటుంది అండ్ డయాగ్నల్గా మళ్ళీ అగైన్ 1ని ఫిల్ చేసుకుంటుంది. అర్థమైందా? అండ్ ఆల్సో దీంట్లో ఇంకొక స్పెషల్ పారామీటర్ కూడా ఉంది. ఏంటి అంటే ఫర్ సపోజ్ లెట్ మీ 5 అనే పెడదాం. మళ్ళీ ఈ స్పెషల్ పారామీటర్ ఏంటి అంటే కే ఈక్వల్స్ టు, ఫర్ సపోజ్ నేను ఇక్కడ 1 ఇచ్చాను అనుకోండి, చూసారా ఈ 1 అనేది ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ ఉన్న ఈ ఫస్ట్ కాలంలో ఉన్న 1 సెకండ్ కాలంలోకి వెళ్ళిపోయింది. అలా ఎవ్రీ రోలో ఉన్న 1 అనేది ఒక కాలం షిఫ్ట్ చేసుకుంటుంది అనమాట. అర్థమైందా? అది నేను ఇక్కడ 2 ఇచ్చాను అనుకోండి, 2 ఇచ్చాను కాబట్టి ఫస్ట్ రోలో 2 columns షిఫ్ట్ చేసుకుంది. అలా ఒక్కొక్క రోలో 2 columns అది షిఫ్ట్ చేసుకొని అలా వెళ్తుంటుంది అనమాట. సో ఇది ఐ. నెక్స్ట్ ఐడెంటిటీ చూద్దాం. సో సేమ్ ఐలానే ఐడెంటిటీ కూడా, బట్ ఏంటి అంటే మనం ఇక్కడ ఐలో రోస్ అండ్ కాలమ్స్ స్పెసిఫిక్గా మనం మెన్షన్ చేయొచ్చు కదా, బట్ దీంట్లో ఏంటి అంటే అలా మెన్షన్ చేయలేం. అలానే ఇక్కడ కే అనే ఎక్స్ట్రా పారామీటర్ ఉంది కదా, సో అది కూడా దీంట్లో ఉండదు. జస్ట్ ఇక్కడ ఏంటి అంటే మనం ఇక్కడ ఏదైతే నెంబర్ ఇస్తామో దాన్ని బట్టి ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకుంటుంది. నేను 5 ఇచ్చాను కాబట్టి 5 rows and 5 columns అండ్ డయాగ్నల్గా 1ని ప్లేస్ చేసుకుంటుంది. అదే ఐడెంటిటీకి ఐకి డిఫరెన్స్. అర్థమైందా? నెక్స్ట్ డయాగ్నల్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. సో ఇదేంటి అంటే సేమ్ ఐ అండ్ ఐడెంటిటీ లాగానే, బట్ ఏంటి అంటే ఇక్కడ మనం ఇది ఓన్లీ వన్స్ ఫిల్ చేసుకుంటుంది కదా డయాగ్నల్గా. ఇక్కడ మనం ఏదైతే డేటా ఇస్తామో ఆ డేటాని ఫిల్ చేసుకుంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ మనం ఈ నెంబర్స్ కౌంట్ ఎంత, 1 2 3 4 5 నెంబర్స్ కాబట్టి 5 rows and 5 columns ఫిల్ చేసుకుంటుంది. అర్థమైందా? ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇంకొక నెంబర్ యాడ్ చేశాను 6. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసి చూసారా 6 rows and 6 columns అండ్ మనం ఇచ్చిన డేటా మొత్తం డయాగ్నల్గా ప్లేస్ చేసుకుంటుంది. అర్థమైందా? నెక్స్ట్ లిన్ స్పేస్. ఇదేంటి అంటే మనం ఇక్కడ స్టార్టింగ్ నెంబర్ ఇస్తాం అండ్ ఎండింగ్ నెంబర్ ఇస్తాం. 1 to 20 మధ్యలో అది ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. ఇక్కడ నేను 5 ఇచ్చాను కాబట్టి 5 ఎలిమెంట్స్ని ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ చేసుకొని మనకి అరేని క్రియేట్ చేస్తుంది. మీరు ఇక్కడ ఏ 2 నెంబర్స్ మధ్యలో డిఫరెన్స్ తీసుకున్నా కూడా సేమ్ ఉంటుంది. అర్థమైందా? లిన్ స్పేస్ అంటే ఏంటో? ఇక్కడ నేను 1 to 25 5 అని ఇచ్చాను చూసారా, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. 1 7 13 19 25 అన్నిటికీ మధ్యలో డిఫరెన్స్ సేమ్గానే ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ ఎన్పీ డాట్ అరేంజ్. ఫస్ట్ లెట్ మీ రిమూవ్ దిస్ 2. ఇక్కడ 1 to 20 ఇచ్చాం కాబట్టి లైన్గా ఆ నెంబర్స్ అన్నీ ప్రింట్ చేసుకొని వెళ్ళిపోతుంది. ఓకే, ఇక్కడ 20 ఇచ్చాం కాబట్టి 19 వచ్చింది, అంటే లాస్ట్ నెంబర్ అనేది ఎక్స్క్లూడ్ చేసుకుంటుంది. అదే ఇక్కడ నీకు 20 నెంబర్స్ కావాలి అనుకోండి, 21 ఇస్తే 1 to 20 నెంబర్స్ మనకి ప్రింట్ అయిపోతాయి. అండ్ దీంట్లో మీకు లిస్ట్లో స్లైసింగ్ ఐడియా ఉందా? స్టార్ట్ అండ్ స్టెప్ అని మనకు ఉంది కదా, సో యాజ్ ఇట్ ఈస్ సేమ్ కాన్సెప్ట్. ఇక్కడ మనకి స్టెప్ కూడా ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ 2 ఇచ్చాను అనుకోండి, 2 ఎలిమెంట్స్ని స్కిప్ చేసుకొని 1 to 21 మధ్యలో మనకి ఎలిమెంట్స్ అన్ని ప్రింట్ చేస్తుంది. అర్థమైందా? అది అరేంజ్. నౌ లెట్స్ సీ ర్యాండమ్. అండ్ ఈ అరేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మనం నెక్స్ట్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎన్పీ డాట్ ర్యాండమ్ డాట్ ర్యాండమ్. ఇది ఏమీ లేదు, జస్ట్ ర్యాండమ్గా కొన్ని ఫ్లోటింగ్ నెంబర్స్ని జనరేట్ చేస్తుంది. ఇక్కడ నేను 2 dimensional అరే ఇచ్చాను కాబట్టి మనకి 2 dimensional వచ్చేసింది. ఒకవేళ 1 dimensional అరే కావాలన్నా కూడా 1 dimensional ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ నేను 5 అని ఇచ్చాను అనుకోండి,
జస్ట్ ఒక 1 డైమెన్షనల్ యారే విత్ హ్యావింగ్ 5 ఎలిమెంట్స్, సమ్ ర్యాండమ్ ఫ్లోటింగ్ నెంబర్స్. అర్థమైందా? ఈ ఫ్లోటింగ్ నెంబర్స్ బిట్వీన్ ఫర్ సపోజ్ బిట్వీన్ 0 to 1 అండ్ 1 అనేది ఎక్స్క్లూడ్. మీరు ఒకవేళ ర్యాండమ్గా నెంబర్ జనరేట్ చేసినప్పుడు ఈ 1 అనే ఫ్లోటింగ్ నెంబర్ రాకపోవచ్చు, 0 అనే ఫ్లోటింగ్ నెంబర్ మీకు రావచ్చు. సో ఇలా ఈ బిట్వీన్ దీస్ 0 to 1 సమ్ ర్యాండమ్ ఫ్లోటింగ్ నెంబర్స్ని జనరేట్ చేసుకుంటుంది. అర్థమైందా? అదే ర్యాండమ్ డాట్ ర్యాండ్ అనుకోండి, ఇది కూడా సేమ్ ర్యాండమ్ డాట్ ర్యాండమ్ లానే, బట్ ఏంటి అంటే ఇక్కడ మనం 2 డైమెన్షనల్ యారే క్రియేట్ చేయాలి అన్నప్పుడు మనం ఇక్కడ ఇన్సైడ్ మనం సైజ్ ఇస్తాం కదా, మనం ఇక్కడ షేప్ ఇవ్వాలి 5,2 అనే. అదే మనం ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటే జస్ట్ దాని డైమెన్షన్స్ ఇస్తే సరిపోతుంది. అర్థమైంది? నేను ఇక్కడ 5,2 ఇచ్చాను అండ్ ఇన్సైడ్ నేను ఇక్కడ 8 టప్పులు మళ్ళీ యాడ్ చేయలేదు. అర్థమైందా? నాకు ఇక్కడ ఎర్రర్ వచ్చింది చూసారా, టప్పుల్ కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ యాజ్ అన్ ఇంటీజర్. సో అది ర్యాండమ్కి ర్యాండ్కి డిఫరెన్స్, మిగిలిన అంతా సేమ్ టు సేమ్. దట్స్ ఇట్. అదే ర్యాండమ్ డాట్ ర్యాండ్ ర్యాండ్ ఎన్ అనుకోండి, ఇది కూడా సేమ్ ర్యాండమ్ డాట్ ర్యాండ్ లానే, బట్ ఏంటి అంటే ఇట్ విల్ క్రియేట్ ఫ్లోటింగ్ నెంబర్ ఫ్రమ్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ మెథడ్. సో ఎక్కువగా ఇది మీకు ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కువగా అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఎక్కువగా మనం గ్రాఫ్స్ని క్రియేట్ చేస్తుంటాం కదా, లైక్ స్టాటిస్టిక్స్, డేటా అనాలిసిస్. అలాంటి టైంలో మనం ఎక్కువగా ఈ ర్యాండ్ ఎన్, ర్యాండ్ ఇవన్నీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. అర్థమైందా? ఇది ఎక్కువగా -1 to 1 మధ్యలో ఆ రేంజ్లో మనకి ఫ్లోటింగ్ నెంబర్స్ జనరేట్ చేస్తుంది ర్యాండ్ ఎన్ అనేది. సో ఒకవేళ మనకి ఇంటీజర్ నెంబర్స్ ర్యాండమ్గా జనరేట్ చేయాలి అనుకోండి, వీ కెన్ యూస్ దిస్ ర్యాండ్ ఇంట్. ఇక్కడ నేను 1 to 10 ఇచ్చాను కదా, 1 to 10 మధ్యలో ఏవో ఒక ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ చేయి, బట్ నాకు ఎలిమెంట్ సైజ్, యారే సైజ్ ఎంత కావాలి? 5. అందుకే నేను ఇక్కడ 5 ఇచ్చాను కాబట్టి ఓన్లీ 5 యారే క్రియేట్ చేసుకుని 5 ఎలిమెంట్స్ ఆఫ్ యారేని క్రియేట్ చేసుకుని బిట్వీన్ 1 to 10 మధ్యలో ఏదో ఒక ర్యాండమ్ నెంబర్స్ని జనరేట్ చేసుకుంటుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఇంకొకసారి ఎగ్జిక్యూట్ చేశాను అనుకోండి, చూసారా మళ్ళీ సమ్ నెంబర్స్ చేంజ్ అయిపోయి ఇది ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్ అంటే. ఓకే, నౌ లెట్స్ సీ ర్యాండమ్ డాట్ చాయిస్. సో ఇప్పుడు వరకు ఇక్కడ మీరు ర్యాండమ్ ఇంట్ ఇవన్నీ చూస్తే ర్యాండమ్గా మనం బిట్వీన్ ఇచ్చాము, లేదు అంటే సమ్ ర్యాండమ్ నెంబర్స్ జనరేట్ అయింది కదా. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మన చాయిస్ ఇవ్వచ్చు. ఇక్కడ నేను 10, 20, 30, 40, 50 ఇచ్చాను, కానీ ఇక్కడ ఏదైనా మీరు నచ్చిన చాయిస్ ఏదైనా ఇవ్వచ్చు. ఫర్ సపోజ్ మనం డైస్ గేమ్ ప్లే చేస్తున్నాం అనుకోండి, 1, 2, 3, 4, 5, 6 వరకు మనం ఇవ్వచ్చు. ఓకే, అలా మనకు నచ్చిన చాయిస్ మనం ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ సైజ్ ఈక్వల్స్ టు 3 ఇచ్చాను కదా, అంటే నాకు యారే సైజ్ 3, అంటే యారేలో 3 ఎలిమెంట్స్ నాకు కావాలి అని చెప్పి ఇచ్చాను అనమాట. అర్థమైందా? నేను ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా కూడా అది ర్యాండమ్గా చేంజ్ అవుతూ ఉంటుంది, బట్ ఏంటి అంటే ఓన్లీ బిట్వీన్ ద గివెన్ చాయిస్. ఇక్కడ మనం ఏదైతే చాయిస్ ఇచ్చామో జస్ట్ ఆ చాయిస్లో నుంచి సమ్ ర్యాండమ్గా జనరేట్ చేసుకుంటుంది విత్ ద గివెన్ సైజ్. అర్థమైందా? నెక్స్ట్ షఫుల్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ఒక యారేని క్రియేట్ చేసుకున్నాను, 1, 2, 3, 4, 5 అనే ఒక యారేని, దాన్ని ఏఆర్ అనే ఒక వేరియబుల్లో స్టోర్ చేసుకున్నాను. నౌ np.random.shuffle.ar ఫస్ట్ ప్రింట్ చేసి చూద్దాం. ఇది ఏమీ లేదు, మనం ఏదైతే యారే క్రియేట్ చేసుకున్నామో ఆ యారేలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని షఫుల్ చేసి వస్తుంది అనమాట. మనం ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసినా కూడా అన్నిసార్లు షఫుల్ అవుతూ ఉంటుంది. అర్థమైందా? సో ఇది ప్లేస్ హోల్డర్స్ కోసం. హోప్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు యారేలో ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ దీనికోసం నేను ఆల్రెడీ 2 యారేస్ని క్రియేట్ చేశాను, ఒకటి 1 డైమెన్షనల్, ఇంకొకటి 2 డైమెన్షనల్ యారే. ఓకే, సో ఫస్ట్ అట్రిబ్యూట్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ మనం ఒక యారే ఒక డేటా టైప్ని ఫైండ్ చేయాలి అని అనుకుంటే యూజింగ్ దిస్ డి టైప్ మనం ఒక యారే యొక్క డేటా టైప్ని ఫైండ్ చేయొచ్చు. డేటా టైప్స్ అంటే మీకు తెలిసిందే కదా, ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్ ఇవన్నీ కూడా డేటా. డి టైప్ ఆఫ్ ఇంటీజర్ 32 అని వచ్చింది అంటే సో ఈ యారే అనేది ఇంటీజర్ డేటా టైప్ అని చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొకటి చెప్పాలి. ఫర్ సపోజ్ ఇక్కడ ఈ యారే ఉంది కదా, ఫస్ట్ యారేలో నేను ఈ 3 ప్లేస్లో 3.5 అనే ఒక ఫ్లోటింగ్ నెంబర్ని నేను యాడ్ చేశాను. ఓకే, సో ఇప్పుడు దీని డేటా టైప్ని మనం ఫైండ్ చేసి చూద్దాం. చూడండి, చూసారా ఫ్లోట్గా చేంజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను ఈ యారేని ప్రింట్ చేసినా కూడా రిమైనింగ్ నెంబర్స్ని కూడా అది ఫ్లోట్గా చేంజ్ చేసుకుంటుంది. ఎందుకు? నంపై యారేస్ అనేవి హోమోజూనియస్ కదా, అంటే ఓన్లీ ఇట్ విల్ యాక్సెప్ట్ సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్స్. కాబట్టి నేను ఇక్కడ 2 ఇంటీజర్స్ ఒక ఫ్లోట్ ఇవ్వడం వల్ల అది రిమైనింగ్ డేటాని కూడా ఫ్లోట్గా చేంజ్ చేసుకుంది. అందుకే మనం ఇక్కడ డేటా టైప్ని ప్రింట్ చేసినప్పుడు ఫ్లోట్ అని వచ్చింది. అదే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఈ 3ని స్ట్రింగ్గా చేంజ్ చేస్తాను. చూడండి,
రిమైనింగ్ ఎలిమెంట్స్ని కూడా స్ట్రింగ్గా మార్చేసింది. అండ్ ఇక్కడ డి టైప్ ఆఫ్ U11 అని ఎందుకు వచ్చిందో మీకు తర్వాత నేను చెప్తాను డేటా టైప్స్ కోసం చెప్పినప్పుడు. ఈ U11 అంటే ఇది స్ట్రింగ్ అనే మీనింగ్, అర్థమైందా? అండ్ మీకు దీని నేమ్ కావాలి అంటే array.dtype.name అని ఇచ్చామనుకోండి, చూసారా స్ట్రింగ్ 352, లీవ్ దట్ 352, ఇది స్ట్రింగ్ అని మీకు అర్థమైంది కదా. సో ఇలా మనం ఒక డేటా టైప్ యొక్క నేమ్ ఒకటి ప్రింట్ చేయాలి అనుకుంటే యూజింగ్ దిస్ డాట్ నేమ్ మనం ప్రింట్ చేయొచ్చు. మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఇంటీజర్ డేటా టైప్ అయింది కదా, సో డి టైప్ ఆఫ్ ఇంటీజర్ అని వచ్చింది కదా. ఇప్పుడు నేను డి టైప్ ఆఫ్ నేమ్ అని ఇచ్చినప్పుడు ఇంటీజర్ 32, అంటే ఈ ఒక్క నేమ్ని మనం ప్రింట్ చేయాలి అనుకుంటే ఈ యాట్రిబ్యూట్ని మనం యూస్ చేయొచ్చు. సో ఇది డి టైప్ కోసం. అండ్ ఇప్పుడు ఒక పర్టికులర్ యారే యొక్క డైమెన్షన్స్ ఫైండ్ చేయాలి అనుకోండి, వీ కెన్ యూస్ దిస్ అండ్ DIM. ఓకే, చూసారా 1 అని వచ్చింది, అంటే ఇది సింగిల్ డైమెన్షనల్ యారే కదా, అందుకే మనకి ఇక్కడ 1 అని వచ్చింది. అదే ఫర్ సపోజ్ యారే 1 డాట్ అండ్ DIM ఇచ్చామనుకోండి 2 అని వచ్చింది, ఎందుకంటే ఇది 2 డైమెన్షనల్ యారే కదా, సో అందుకే ఇక్కడ 2 వచ్చింది అనమాట. అర్థమైందా? ఒక యారే యొక్క డైమెన్షన్ మనం ఫైండ్ చేయాలి అంటే యూజింగ్ దిస్ అండ్ DIM మనం ఫైండ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఆల్సో మనం ఒక యారే యొక్క సైజ్ అండ్ షేప్ని కూడా ఫైండ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ యార్ డాట్ సైజ్ అని ఇచ్చాను అనుకోండి, చూసారా 3 అని వచ్చింది, అంటే సైజ్ అంటే ఏంటి, మనం ఈ యారేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో అన్ని ఎలిమెంట్స్ యొక్క కౌంట్ని మనకి ఇస్తుంది. ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి మనకి 3 వచ్చింది. అదే యార్ 1 డాట్ సైజ్ అని ఇచ్చాను అనుకోండి 6 అని వచ్చింది, ఎందుకు, ఈ మొత్తం ఎలిమెంట్స్ అన్ని 6 కాబట్టి మనకి ఆ 6 ఎలిమెంట్స్ కౌంట్ ఇచ్చింది. అర్థమైన సైజ్ అంటే ఏంటో. నౌ లెట్స్ సీ షేప్. యార్ డాట్ షేప్, ఇక్కడ మనకి ఇది 1 డైమెన్షనల్ యారే కదా, అండ్ దీంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి 3 కాబట్టి మనకి జస్ట్ ఆ నెంబర్ని మనకి ఇక్కడ ఇస్తుంది అనమాట 3 అని. అదే ఇప్పుడు నేను ఇక్కడ యారే 1 డాట్ షేప్ అని ఇచ్చాను అనుకోండి, చూసారా 2,3, అంటే 2 rows అండ్ 3 columns, అంతే కదా. లెట్స్ ప్రింట్ దిస్ యారే 1 ఫస్ట్. చూసారా 2 rows అండ్ 3 columns కాబట్టి ఆ షేప్ ఇచ్చింది. ఓకే, అండ్ ఆల్సో మనం ఆ యారే యొక్క లెంత్ని కూడా ఫైండ్ చేయొచ్చు. ఎలా అంటే LEN ఆఫ్ యార్ 3, సేమ్ లైక్ సైజ్ లాగే. ఇక్కడ సైజ్ మనకి సైజ్ ఇచ్చినప్పుడు 3 వచ్చింది కదా సింగిల్ డైమెన్షనల్ యారేకి, సో సేమ్ లైక్ సైజ్ లాగే, బట్ దేర్ ఇస్ అ స్మాల్ డిఫరెన్స్. ఏంటి అంటే ఇప్పుడు నేను ఇక్కడ 2 డైమెన్షనల్ యారే యొక్క లెంత్ని ఫైండ్ చేస్తే నాకు ఇక్కడ 2 వచ్చింది కదా, ఎందుకంటే ఇక్కడ ఇది ఎన్ని రోస్ ఉన్నాయో అది కౌంట్ చేస్తుంది అనమాట. అర్థమైందా? నాట్ ద ఎలిమెంట్స్. ఇక్కడ 2 డైమెన్షనల్ యారే లెంత్ ఇచ్చినప్పుడు నాట్ ఓన్లీ 2 డైమెన్షనల్, 3 డైమెన్షనల్, 4 డైమెన్షనల్, n డైమెన్షనల్. ఓకే, అదే ఫర్ సపోజ్ లెట్ మీ క్రియేట్ అన్ యారే అగైన్, np.array of for suppose 1,2 and 3,4 and 5,6. ఓకే, ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. లెట్స్ ప్రింట్ A. సో 1 2 3 4 5 6 అని వచ్చింది కదా, ఇప్పుడు ఈ A యొక్క లెంత్ని ఫైండ్ చేద్దాం. చూసారా 3 వచ్చింది, అంటే ఇందులో ఎన్ని రోస్ ఉన్నాయి 3 rows ఉన్నాయి కాబట్టి మనకి ఇక్కడ 3 వచ్చింది. ఇదే లెంత్కి అలానే సైజ్కి ఉన్న డిఫరెన్స్. సైజ్ ఏంటి, అది 2 డైమెన్షనల్ యారే, 3 డైమెన్షనల్ యారే, ఏ టైప్ ఆఫ్ ఏ డైమెన్షనల్ యారే అయినా కూడా దాంట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ కౌంట్ మనకి ఇస్తుంది సైజ్ అంటే. బట్ లెంత్ అంటే ఏంటి, ఎన్ని రోస్ ఉన్నాయో ఆ యొక్క కౌంట్ ఇస్తుంది. అర్థమైందా లెంత్కి సైజ్కి డిఫరెన్స్ ఏంటో? దట్స్ ఇట్. అండ్ అలానే ఇక్కడ ఈ యారే యొక్క డేటా టైప్ ఏంటి, ఇంటీజర్ కదా, సో దీన్ని నేను ఫ్లోట్గా కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎలా అంటే లైక్ టైప్ కన్వర్షన్ అంటాం కదా, సో అలా. ఇప్పుడు నేను ఇక్కడ ఈ యారేలో ఏముంది, లెట్ మీ ప్రింట్ దిస్ అగైన్ 1 2 3 కదా, సో ఇప్పుడు దీన్ని నేను డేటా టైప్ చేంజ్ చేయాలి అనుకోండి, AIR డాట్ యాజ్ టైప్. ఓకే, ఇన్సైడ్ మనం ఇక్కడ ఏదైతే డేటా టైప్ చేంజ్ చేయాలి అనుకుంటున్నామో ఆ డేటా టైప్ ఇవ్వాలి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఫ్లోట్ ఇచ్చాను అనుకోండి, చూసారా ఫ్లోట్గా చేంజ్ అయిపోయింది. సో ఇలా మనం ఒక డేటా టైప్ నుంచి ఇంకో డేటా టైప్కి చేంజ్ చేసుకోవచ్చు యూజింగ్ దిస్ యాజ్ టైప్. సో అర్థమైందా యారే అట్రిబ్యూట్స్ కోసం మొత్తం క్లియర్గా? సో ఇందాక నుంచి డేటా టైప్స్ కోసం చెప్తున్నాం కదా, సో ఇప్పుడు క్లియర్గా నంపై యారేలో ఏమేమి డేటా టైప్స్ ఉన్నాయో చూద్దాం. సో మీకు ఆల్రెడీ నేను పెద్దగా చెప్పక్కర్లేదు, ఎందుకంటే డేటా టైప్స్ మీకు ఆల్రెడీ తెలిసిందే. ఏముంటాయి అందులో, ఇంటీజర్, ఫ్లోట్, స్ట్రింగ్, కాంప్లెక్స్, బూలియన్, ఇవన్నీ కదా. మేబీ మీకు తెలియకపోతే ఆబ్జెక్ట్ డేటా టైప్ అలానే యూనికోడ్ డేటా టైప్ కోసం తెలియకపోవచ్చు, నేను అది క్లియర్గా మీకు చెప్తాను. ఓకేనా? సో ఇక్కడ ఒక 2 డైమెన్షనల్ యారే తీసుకున్నాం. ఇక్కడ ఫర్ సపోజ్ మనం ఒక
యారే యొక్క డేటా టైప్ని మనం చేంజ్ చేయాలి అనుకున్నా కూడా ఇందా టైప్ కన్వర్షన్ లాగా కాకుండా ఇంకొక టైప్లో కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇప్పుడు ఈ యారేలో డి టైప్ని పాస్ చేస్తాను. చూడండి, డి టైప్ ఈక్వల్స్ టు ఫ్లోట్ అని ఇచ్చాను అనుకోండి. నౌ లెట్స్ ప్రింట్ దిస్ ఏ. చూసారా, ఈ అన్ని ఇంటీజర్స్ కూడా ఫ్లోట్గా చేంజ్ అయిపోయి. లెట్స్ ప్రింట్ దిస్ డేటా టైప్ ఫర్ దిస్ ఏ. చూసారా, ఫ్లోట్ డేటా టైప్. సో ఈ యారే అనేది ఫ్లోట్గా చేంజ్ అయిపోయింది. అదే స్ట్రింగ్ అనుకోండి, సింప్లీ str అని ఇస్తే చూసారా స్ట్రింగ్గా చేంజ్ అయిపోయింది. సో ఇంటీజర్ తెలిసిపోయింది, ఫ్లోట్ తెలుసు, స్ట్రింగ్ తెలుసు. అండ్ కాంప్లెక్స్ కూడా మీకు ఐడియా ఉండుంటుంది కదా, x+yj ఆ ఫార్మెట్లో మనకు వస్తుంది. చూసారా, 4 and 0j ఇలాగా మొత్తం ఈ యారేని కాంప్లెక్స్గా చేంజ్ చేసుకుంది, కాంప్లెక్స్ డేటా టైప్గా. కాంప్లెక్స్ అర్థమైంది కదా. ఇప్పుడు బూలియన్ కూడా చూద్దాం. సింపుల్గా ఇక్కడ బూలియన్ ఇస్తాను. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఇవన్నీ కూడా జీరోస్ కావు కదా, 4, 5, 6 నెంబర్స్ ఏమున్నా కూడా బూలియన్ అనేది ట్రూ ఇస్తుంది. ఫర్ సపోజ్ లెట్ మీ క్రియేట్ వన్ మోర్ యారే, సింపుల్ యారే np.array ఆఫ్ 1, 1, 0, 0, 1. ఓకే, అండ్ దీని డేటా టైప్ అనేది నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను యాజ్ బూలియన్. అండ్ ఇప్పుడు ఈ బీని ప్రింట్ చేసి చూద్దాం. చూసారా, 1s వచ్చిన ప్లేస్లో ట్రూ వచ్చింది అండ్ 0s వచ్చిన ప్లేస్లో ఫాల్స్ వచ్చింది. అర్థమైంది కదా బూలియన్ డేటా టైప్ అంటే ఏంటో. ఇది బూలియన్ కోసం. అండ్ ఇప్పుడు ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, ఆబ్జెక్ట్ అండ్ యూనికోడ్. ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే ఏంటో చూద్దాం. యూజువల్గా నేను నంపై అంటే ఏం చెప్పాను, నంపై యారే ఇట్ విల్ ఓన్లీ యాక్సెప్ట్ హోమోజూనియస్ డేటా, అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటా టైప్ని యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పాం కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా టైప్స్ని కూడా మనం దీంట్లో యాక్సెస్ చేయాలి అని అనుకుంటే, దీంట్లో యారేలో మనం పెట్టాలి అని అనుకుంటే కూడా మనం పెట్టచ్చు యూజింగ్ దిస్ ఆబ్జెక్ట్ డేటా టైప్. ఓకే, ఫర్ సపోజ్ సి ఈక్వల్స్ టు np.array ఆఫ్, ఇక్కడ నేను ఏమి ఇస్తానంటే 1, 2.2, ఫర్ సపోజ్ పైథాన్. సో ఈ 3 ఎలిమెంట్స్ ఇచ్చాను, స్ట్రింగ్, ఫ్లోటు, ఇంటీజర్. ఈ 3 డేటా టైప్స్ ఇచ్చాను కదా. ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇది ఏం చేసిందంటే ఈ రిమైనింగ్ డేటా టైప్ని కూడా అది స్ట్రింగ్గా చేంజ్ చేసుకుంది. బట్ మనకి ఏంటి, అలా వద్దు, ఇది ఇంటీజర్ గానే కావాలి, ఇది ఫ్లోట్గానే కావాలి, ఇది స్ట్రింగ్గానే కావాలి. సో అప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ డేటా టైప్ని యూజ్ చేయొచ్చు. ఏమి లేదు, సింపుల్గా డి టైప్ ఈక్వల్స్ టు ఆబ్జెక్ట్ అని నేను పాస్ చేశాను అనుకోండి. నౌ లెట్స్ ఎగ్జిక్యూట్. చూసారా, ఇప్పుడు ఇది స్ట్రింగే, ఇది ఇప్పుడు ఇది ఇంటీజరే, ఇది ఫ్లోటే, ఇది స్ట్రింగే. నౌ లెట్స్ ప్రింట్ దిస్ డేటా టైప్ c.d టైప్. చూసారా, డి టైప్ ఆఫ్ ఓ అని వచ్చింది. ఓ అంటే ఆబ్జెక్ట్ అని మీనింగ్, అంటే ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ఆబ్జెక్ట్ మనం ఓని కూడా పాస్ చేసుకోవచ్చు. అర్థమైందా? లెట్ మీ ప్రింట్ దిస్ నేమ్. చూసారా, ఆబ్జెక్ట్ డేటా టైప్. ఈ సి అనే యారే ఆబ్జెక్ట్ డేటా టైప్ అనేది. ఓకేనా, ఎక్కువగా మనం ఇది యూజ్ చేయము, బట్ ఇన్ కేస్ అవసరం వస్తే కనుక యూజ్ చేయొచ్చు. అర్థమైందా? సో ఫైనల్గా యూనికోడ్ అంటే ఏంటో చూద్దాం. సో దీనికోసం నేను ఒక యారేని కాపీ చేసి పెట్టుకున్నాను. ఎందుకు అంటే ఇది మనం టైప్ చేయలేం కదా ఈ డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ని. సో యూజువల్గా ఈ యారేలో ఈ యూనికోడ్ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ సపోర్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ ఆల్సో. యూజువల్గా మనం ఈ యూనికోడ్ అనేది మనం ఎక్కువ యూజ్ చేస్తాం, ఎందుకంటే ఇది ఇంటర్నేషనల్ పర్పస్ యూజ్ అవుతుంది కదా. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎక్కడ ఏ లాంగ్వేజ్ ఉన్నా మనం ఈ యారేలో పాస్ చేసుకోవచ్చు. ఇట్ విల్ సపోర్ట్ మాట. అర్థమైందా? అండ్ దీనికోసం మనం ఇక్కడ డి టైప్ ఈక్వల్స్ టు యూ అనే ఈ డేటా టైప్ని పాస్ చేస్తే ఈ యారే అనేది యూనికోడ్ యారే మాట. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఓకే, లెట్స్ ప్రింట్ దిస్ ఎక్స్. చూసారా, యారే ప్రింట్ అయిపోయింది. అండ్ దీని డేటా టైప్ కూడా ప్రింట్ చేద్దాం, x.d టైప్. చూసారా, U7. ఇక్కడ 7 ఎందుకు వచ్చింది మీకు చెప్తాను చూడండి. ఇక్కడ అన్నిట్లో హైయెస్ట్ నెంబర్ ఏంది, ఇది కదా బాన్జోర్. దీంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, 7, కాబట్టి U7 అని వచ్చింది. ఓకే, అది ఫర్ సపోజ్ ఇక్కడ నేను యూ ప్లేస్లో ఏదైనా నెంబర్ ఇచ్చాను అనుకోండి. ఫర్ సపోజ్ నేను ఇక్కడ 4 అని ఇస్తాను. అబ్జర్వ్ చేయండి క్లియర్గా. ఇప్పుడు నేను ఈ ఎక్స్ని ప్రింట్ చేస్తే చూసారా, అప్ టు 4 క్యారెక్టర్స్ వరకే అది రీడ్ చేసుకుంటుంది. అర్థమైందా? ఈ U4, U5, U10 ఎందుకు వచ్చింది అనేది యూనికోడ్ విత్ ద క్యారెక్టర్ సైజ్ 4. అర్థమైందా? ఇక్కడ 7 వచ్చింది కదా ముందు, ఎందుకు అంటే ఇక్కడ క్యారెక్టర్ సైజ్ మొత్తం హైయెస్ట్ క్యారెక్టర్ సైజ్ ఎంత ఉంది అంటే ఒక వర్డ్ యొక్క 7, కాబట్టి అక్కడ 7 అని వచ్చింది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఈ యూనికోడ్ ప్లేస్లో
స్ట్రింగ్ని పాస్ చేసి చూపిస్తాను చూడండి. యూజువల్గా ఇందాక మనం స్ట్రింగ్ డేటా టైప్ ఎలా ఇచ్చాము, ఎస్టీఆర్ అని ఇచ్చాము కదా. సో ఇప్పుడు నాకు ఎర్రర్ రాదు చూడండి. చూసారా, ఎర్రర్ రాలేదు, ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎందుకు అంటే యూజువల్గా ఈ ఎస్టీఆర్ అనేది కూడా యూజువల్గా యూ అంటే ఎవరికి అర్థం కాదు కదా. సో అందుకే అందరికీ అర్థమయ్యేటట్టు స్ట్రింగ్ అని ఈ ఎస్టీఆర్ అని ఇచ్చినా కూడా ఈ అన్ని టైప్ ఆఫ్ లాంగ్వేజెస్ని ఇది యాక్సెప్ట్ చేయడానికి మనం ఈ స్ట్రింగ్ అనే డేటా టైప్ యూస్ చేయొచ్చు. బట్ యాక్చువల్గా స్ట్రింగ్కి మనం ఏది యూస్ చేస్తాము అంటే ఈ ఎస్ అనే ఈ లెటర్. సో ఇది యూస్ చేస్తే యాక్చువల్గా స్ట్రింగ్ లెక్క. ఓకేనా. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసి ఎర్రర్ వస్తుంది చూడండి. చూసారా, యూనికోడ్ ఎన్కోడ్ ఎర్రర్. ఈ స్ట్రింగ్ అనేది ఓన్లీ ఇట్ విల్ సపోర్ట్ ఆస్కీ కోడ్, కెనాట్ ఎన్కోడ్ క్యారెక్టర్స్. సో ఈ క్యారెక్టర్స్ని అది ఎన్కోడ్ చేయలేకపోతుంది అని చెప్తుంది అన్నమాట. అర్థమైందా? బేసిక్గా స్ట్రింగ్ డేటా టైప్లో మనం ఈ నంపైలో స్ట్రింగ్ డేటా టైప్ అంటే యూజువల్గా దాన్ని ఇండికేట్ చేయడానికి ఎస్ అని యూజ్ చేస్తాం. యూనికోడ్ డేటా టైప్ని మనం ఇండికేట్ చేయడానికి ఈ యూ అనేది యూజ్ చేస్తాం. అండ్ నాట్ ఓన్లీ యూ, మనం ఎస్టీఆర్ దీన్ని కూడా మనం యూజ్ చేయొచ్చు. మనకి ఈజీగా ఉండడానికి వాళ్ళు ఇది కూడా ఇన్వెంట్ చేశారు. ఓకేనా. ఇందాక నేను చెప్పినట్టు U5 లైక్ ఓన్లీ పర్టికులర్ క్యారెక్టర్స్ని, కొన్ని క్యారెక్టర్స్ని మనం రీడ్ చేయాలి అనుకుంటే అలాంటి టైంలో ఈ యూ యూజ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ మనం నెంబర్ ఇవ్వచ్చు కదా, లైక్ U10, U50. హోప్ మీకు ఈ డేటా టైప్ కోసం క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. అన్నీ అర్థమైంది కదా, కాంప్లెక్స్, ఆబ్జెక్ట్ ఇవన్నీ కూడా అర్థమైంది కదా. సో దట్స్ ఇట్, ఇదే డేటా టైప్స్ ఇన్ NumPy. ఓకే, నేను ఈ పార్ట్ అనేది ఇక్కడితో ఎండ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ రిమైనింగ్ కాన్సెప్ట్స్ అనేవి నెక్స్ట్ పార్ట్లో అప్లోడ్ చేస్తాను. ఈ పార్ట్ వరకు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను అన్నిటికీ ఆన్సర్ చేస్తాను. అలానే నా ఈ కంటెంట్ నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్. బై బై, టేక్ కేర్.